హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినో వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే పాపం అబ్బా వినోద్కి అయితే మాత్రానికి జ్వరం వచ్చేదా, నెత్తి నొప్పి జ్వరం ఫుల్ ఉన్నదనమాట. గట్లే పండుకొని ఉన్నాడు. టైం అయితే మాత్రానికి 7 అయింది. ఈ పటికల్లో లేస్తుండే మాకంటే నేను లేచినాక నాతో పాటు చక్కని లేస్తుండే అనమాట. అసలుకి ఏమయ్యేది అనుకోసానని ఊరుకుంటే రాత్రి చూసి జ్వరం ఎక్కుండే. అట్లానే అది జ్వరం గులిగి ఉంటే జ్వరం గులిగి రాత్రే వేపిసి వినోద్ జ్వరం గులిగి ఉండేది వేసుకో విన్నది అనుకోసానని. అయినా ఇంకా తగ్గలేదు, పండుకున్నాడే. ఇప్పుడు వంట చేసుకుందామంటే ఇంక పప్పు బూ చేస్తే ఇంక తిన్నాడు. జ్వరం వచ్చినోటికి ఇంత చేతి కనిపిస్తుందని ఇంక ఊకే ఉన్నాను. ఇంకా అత్తతో అత్త అంగడి వేతరాత అనుకోసానని ఇంక వినోద్కి అయితే ఎట్లా ఉప్మా రవ్వ అంటే ఇష్టం కదా అనుకోసానని బొంబాయి రవ్వ అవి అయితే తెప్పించాను. బొంబాయి రవ్వ చేసి లేపుతాను, తింటాడు. పిల్లలు కూడా ఒకటే వాళ్ళ పండుగ నుండి వాళ్ళ ఆయన దగ్గరే పోతున్నారు అనమాట. ఐరా పాపలే వీళ్ళే అనుకోసాను అంటున్నది. పండుకున్నాడు రా మా నాయన కోసేపు అనుకోసాను అని చెప్తే పొయ్యి అయితే బొంబాయి రవ్వ ఉప్మా వేసి చట్నీ చేస్తాను. ఎప్పుడు జ్వరంతో బాధపడలేడు వినోద్ అయితే. ఏమన్నా నెత్తి నొప్పి ఉంటే కూడా టైల్ మంటించే తలకాలు బాగా అవుతుండే. అసలుకి పొద్దులు లేకుండా ఉన్నాడు జ్వరం వచ్చిన దానికి. మా ఐరపాప అయితే ఇల్లే అంటున్నది వాళ్ళ ఆయన దగ్గర పోయి. పండుకున్నాను రమ్మానుకాశానని నేను తోలుకొని వస్తున్నాను అనమాట గడ్డకి. మహం కడుగుతాను రాయరా అంటే వద్దు అనుకాశాను అంటది. రోజు వాళ్ళ ఆయన అడుగుతుండే కదా, మకం పనులు ఎక్కించి మకం కడిగిస్తుండే వినోదే. రాయరా అంటే కూడా వద్దు అనుకోసారనే. పొయ్యి అయితే మాత్రానికి తొందరగా టైం అవుతుంది. ఇంకా ఫస్ట్ అయితే వంట చేసి నీళ్ళు కాబెడతాను పిల్లలకి వినోద్కి అందరు నీళ్ళు పోసుకుంటాం. ఇంకా మా అయితే పచ్చిమిరపకాయలు టమాటా పండ్లు తెచ్చేదే, తర్వాత కొత్తిమీర, ఇంకా సరుపు లేకుండా అనమాట. ఇంట్లోకి బట్టలు సరుపు అని తీసుకొని రండి. ఇంకా ఉప్మా రవ్వ తెప్పించానే, బుడ్లు విత్తనాలు. ఇంట్లోకి సంబంధించినవి అయితే ఒట్టి సరుకు బ్యాళ్ళు కానీ, తర్వాతకి ఇట్లా బుడ్లు కానీ, ఉప్మా రవ్వ, పసుపు, జీలకర్ర రవ్వలు అన్నీ కూడా నెల వరకు ఇస్తారనమాట. ఉద్దర అవు కదనే. నెల వరకు ఉద్ధరిస్తారనమాట. అంటే నెల లాస్ట్ కల్లా కడతాం అనుకోసానని చెప్పి ఇంకా ఇంట్లోకి కావాల్సినవన్నీ తెచ్చుకుంటాం అనమాట. ఇంకా అట్లనే అత్తతో బుక్ ఇచ్చి పంపిస్తుంది. అత్త ఇవన్నీ తీసుకొని రాత అనుకోసానని సర్లని తీసుకొని వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా అయితే ఫస్ట్ అయితే ఉప్మా చేసిన తర్వాత పిల్లలకి తినిపించాలా, వినోద్కి తినిపించాలా. ఏమా నిన్నైతే ఈ టైం కల్లా దోస్తు తింటారు కదా మమ్మీ. నాయన డాడా నాయన పనుకున్నా ఏమైంది నాయనకి? అయ్యేదినా మరి ఆసుపత్రికి పోదాం, సుయ్యి అని సూది వచ్చేద్దామా నాయనకి? పోదాం ఆసుపత్రికి. ఏడేది నాయనకి? అవులే నాయనదే కాదా? కాదు మక్క మీ ఎవరు అడిగిరు నీకే? నాన్న అడిగితే నువ్వే కడుక్కుంటువే. అమ్మకు మకం కడుక్కుందరా అంటే కూడా కడుక్కున్నంత సొంతం కడుక్కొచ్చినది. ఏమన్నా మకం నీట్గా అయ్యేదని నీవు వంట చేస్తాను, పాపని ఆడిపించుకో. సూది తెప్పించుకోద్దామా? పోదామా? అవ్వు పండుకున్నాడు కదా, ఎట్లా పండుకున్నాడు? అట్లా పండుకు రా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే స్కూల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మనం జాయిన్ అయ్యింది, ఇంకా మేమైతే వెళ్తాము. ఈరోజు అయితే ఇంకా వెళ్తున్నాము అనమాట. ఆటోలోనే ఇంకా బండి మీద అయితే లేదనమాట. ఇప్పుడు మా డాడీ పోయిగా ఆటో అయితే బండి మీద తీసుకురానికి అయితే వెళ్ళాడు ఆటోని. ఇంకా మేమైతే పోతామన్నమాట. మన చూసిలేదు మా బాబాయ్ అమ్మ. ఈరోజు అయితే చూస్తుంది. ఇంకా నిన్నటి స్టార్ట్ అయ్యారనమాట పిల్లలు బడికి. నేనైతే ఈరోజు అయితే 2వ రోజు మన సంఘ వేరండి బడికి. బాగా చదువుకున్నాండి. మన సంఘ రండి మా బాగా చదువుకున్నాండి. మా అమ్మాయి ఇంకా 5
బాయ్. ఇంకా టమాటా పండ్లు పచ్చిమిరపకాయలు అయితే ఇక్కడ వేపుతున్నాను. ఇక్కడ ఉప్మా అయితే మాత్రానికి తిరువాత ఇచ్చి ఎసురేసి పెట్టాను. ఎసురు ఉడికితే ఉప్మా వేస్తాను. ఇంకా ఉప్మా రవ్వ గుడ్డలు కూడా వేపి పెట్టాను అనమాట. కొంచెం అదరా పొట్టు తీసి మిక్సీ పడతాను చట్నీ. చిన్న పాప ఎట్లున్నారు చూడమ్మా, నిల్లు వచ్చలేను. ఇంకా ఈరోజు లేట్ అయ్యారు కదా కదా మమ్మీ. ఏమో హాయ్ మమ్మీ. ఇంకా ఏమో వస్తావా అమ్మ. ఇంకా పిల్లలకి అయితే నీళ్ళు పోయడం అయితే అయిపోయిందబ్బా. పిల్లల్ని అమ్మ అయితే నీళ్ళు పోసేనా పండుకొని మరీ లేచేదే చిన్న పాప కదా. అవును అయ్యి దాయిరా ఇట్రా నువ్వురా ఆయరా నీళ్ళు పోసుకుంటావా ఇట్రా మరి చెప్పదురా. దాదా వచ్చావా రా వాయిరా నీళ్ళు పోసుకుంటావా. ఎవరు పోస్తే అమ్మా పాప కూడా పోసుకునేది కదా. అవు ఇద్దరు బిడ్డలు కదా మీరు. ఎంతమంది బిడ్డలు. 2. నువ్వు నా పెద్ద బిడ్డ ఎవరు. పెద్ద బిడ్డ ఎవరు. పాప ఎవరు నీకే కాదైరా. అన్నిటికి 2 కాదు. పెద్ద బిడ్డ అంటే ఐరా అనలా. చిన్న బిడ్డ అంటే నిస్సి. ఇంకా వినోదం కూడా లేపి నీళ్ళు అయితే పోసానే. రా వినోద్ లే ఉప్మా చేసాను తిందులే అనుకోసాను అంటే అని అంటాడు. వినోద్ తిను వినోద్ ఉప్మా చేసానా. మరి నువ్వేమన్నా తినాలనిపించిందని చెప్పు చేస్తా. గులిగిలు వేసుకుందా వినోద్. గులిగిలు తెచ్చిచ్చేది మీ అమ్మ. తింటేనే కదా కొంచెం మంది ఉండదు. లేదంటే కసిపిసి అయితే గులిగిలు వేసుకుంటే ఆసుపత్రి కన్నా వేద్దాం పవినది లేకుంటే. ఊగి నీళ్ళు అవుతావు కదే. నాకు యాక్చువల్గా జరుగుతుంది ఫ్రెండ్స్. రాదు అంటే చాలా రేపు వస్తుంది. ఈ 5 ఏళ్ళే పడుతుంది వీడియో చేయడం. ఇప్పటికి ఎన్ని వీడియోలో నాకు జ్వరం వచ్చారని చెప్పారు ఎవరైనా కంటిన్యూ ఫాలో అయిన వాళ్ళకి. అవన్నీ వద్దురా కష్టం కానీ బాగా తినకండి. నాకు ఎన్నిసార్లు జ్వరం వచ్చారని 5 ఏళ్ళ 5 సార్లు అని చెప్పాను. నాకు యాక్చువల్గా రాదు. వచ్చిందంటే చాలా దూరం వరకు తీసుకుపోతానండి. అదే నాకు బాగా పెద్ద భయం. 6th క్లాస్లోనే ఏమో వచ్చింది. నాకు కాలు దెబ్బ తగిలేదమ్మా, దాని మీద దొక్కుతావు తల్లి. 6th క్లాస్లో వచ్చింది. అప్పుడు కర్నూలు కానిచ్చింది మా యవ్వ. ఎక్కడో కర్నూలు వేరే మాట్లాడిన వరుస కర్నూలు కానీ వచ్చింది. అట్లా బాగా అట్లా పోతే కూర్చు బుడాని వేయగానే పోతాను అనమాట. నాకు అదే భయం. యాక్చువల్గా రాదు. లేకుంటే వచ్చిందంటే అమ్మో పడతామంటే పడిచము అంతే. ఈ జ్వరం చాలా భయంకరం. గ్లాస్ తెచ్చుకోపోయారా. ఏమో ఫ్రెండ్స్ రాత్రి నిద్ర లేదు నాకు. జ్వరం వచ్చినప్పుడు నోరు షేది ఉంటుంది. బూ తినిపిద్ది కాదు. అట్లనే నీకు ఇష్టమయ్యేదాన్ని తింటావని ఉప్మా చేసి పెడితే. లేదు నాకు అది వద్దంటే చెప్పు వెళ్ళిపోయి కారమన్న నోరిస్తా. దండి తాగద్దు పరే గడుపు. నా టైం మధ్యాహ్నం అయ్యేది ఏం తినలేవు. ఏం లేదు ఫ్రెండ్స్. ఎప్పుడు రావడానికి వస్తే కొంచెం భయం అనమాట. నేను ఎక్కువ భయపడతాను. ఎందుకంటే నాకు అసలు ఎప్పుడో చుట్టూ కదా 5 సంవత్సరాలు కలిసి 5 సార్లు కూడా వచ్చేదాన్ని జ్వరం. నేను కూడా ఎప్పుడు చెప్పలేను జ్వరం వచ్చేదాన్ని. ఫస్ట్ టైం జ్వరం వచ్చిందంటే నాకు భయం. ఎందుకంటే నాకు వచ్చిన 1-2 సార్లు కూడా చాలా డేంజర్ వచ్చింది అనమాట. లేదంటే మొత్తానికి ఏది నో జ్వరం ఏమి చిన్న మాత్రం చాలా తీసుకుంటుంది. నాకు
లాస్ట్ ఒప్పుకోలేదు ఇలా. పన్నాను అనుకో మీరు ఎక్కువసేపు నేను కూడా నేనేం సతాయిడం లేదు, సతాయిస్తున్నాను ఏమన్నా ఆ? ఏం వినోద్ ఇంటికి నా పక్కన జరగబెట్టిన ఉండదు. నేనే ఫీల్ అవుతున్నాను. అశోక్ అశోక్ మీ తమ్ముడు వచ్చాడా? మీ బొంబాయి చేసినావు సడన్ సర్ప్రైజ్. సడన్ గా మిషన్ అమ్మలు మా చిన్నత్త బొంబాయి నుండి వచ్చారనమాట సడన్ గా. ఇంకా సడన్ గా అయితే మా అత్తలు కూడా వచ్చారనమాట బొంబాయి నుండి అయితే దిగేరిపోద్దు. ఇంకా వానలు ఎక్కువ అయితే ఇంకా అక్కడ చేపల పని జరగదనమాట సరిగ్గా. అవి అలలు ఎక్కువ వస్తాయి అనుకోసానని సముద్రంలోకి ఓడలు కూడా అదే బోట్లు కూడా పోనీరంట. అందుకోసమనే వాళ్ళు కూడా అయితే వచ్చారు. ఇంకా ఈడే ఉంటారు. ఇంక ఇంటి పని అయితే స్టార్ట్ చేసుకుంటారు. ఇంకా much later. ఇంకా ఇప్పుడు టైం అయితే మాత్రానికి సాయంత్రం 4 అయిందనమాట. ఈ టైం అయ్యేది అసలు బూ తినానంటే కూడా వినోద్ బూవే తినకుండా అట్లే కూర్చున్నాడా. నాకు ఆకలి కాదు తినిబిద్ది కాదు అనుకశానని ఏమైనా చేసి ఇస్తాను అట్లా అని చెప్పు అనుకశాను అంటే నాకు ఆకలి అయితేనే కదా నువ్వు చేసి ఇచ్చేది నాకు తినేది అనుకశాను అంటాడు. బూవే తినలేడు. పాపా కనీసం టీ బెడ్ అని చేస్తాను తిను అనుకశాను చెప్తాను. పాల ప్యాకెట్ అని తీసుకొని వస్తాను పోయి అంగడికి. ఇంటి కదా అప్పుడే అంతలు చేస్తున్నావు కదా. పా నాయన దిగదంపా. గాలి లి గాలి లి గాలి గాలి పా నాయన దిగదంపా. మానే లేదాడ పా. టైం ఎంత చూపి ఓమా ఎంత ఇదే 4:34 నీళ్ళు తాగిందే కానీ బువ్వ మెత్తుకు బువ్వ అని నేను తినేవాను. అసలుకి ఏమన్నా అర్థం ఉండదు నీకే. బువ్వ తినంటే ఏమది ఉప్మా నువ్వు తింటావు అనుకోసం చేసిన ఉప్మా అసలుకి ఇంట్లో వంట కూడా చేసినా అది ఇంత తప్ప. ఓ మమ్మీ లేదన్న తగ్గింది. బాగున్నా జ్వరం కూడా లేదు కనపడుతుంది మాకు అతనికి దీనికి. వేసి తినాయి మరి ఇప్పుడు అని తింటావా? ఉప్మా చేసానా చట్నీ చేసానా నీకు అదంతా వద్దు అని అంటే అదంతా వద్దంటే టీ బెడ్ అని తెస్తా. టీ పాల ప్యాకెట్ అని కొనుక్కొని వచ్చి బెడ్ కొనుక్కొని వస్తాను. టీ చేస్తాను ఇంట్లో తొలగిపోతానులే కానీ నువ్వు చెప్పు. ఉప్మా తిన్న తర్వాత టీ బెడ్ చేస్తానులే. ఫస్ట్ ఉప్మా అది వేడి చేసి ఇస్తా. కలుతుందేమో నీకు వేసిస్తా లేదా గిన్నెలకి. అయిరా వద్దురా అయిరా.
లేచాడు పద్దెన ఉంటే ఇప్పుడు లేచాడా ఊకుగా నిల్లోడు పోసుకున్నాడు పడుకున్నాడు ఇంకా జ్వరం వచ్చేది బాబాయ్కి. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి 8 అయిందనమాట. ఇంకా అట్లా పోయి వినోద్ అయితే వాళ్ళ చిన్నమ్మని వాళ్ళ చిన్నాయన్ని మాట్లాడడానికైతే పోయాడు అనమాట. సడన్గా మధ్యాహ్నం వచ్చారనమాట. ఇప్పుడు పోయి కొద్దిసేపు కూర్చొని అంతలో వచ్చి బయట చల్లగా ఉన్నది కూర్చొని మాట్లాడుతున్నాడు. ఒకసారి పోదాం రండి. ఆడుకుంటూ కొట్లాడు ఇంకా మేమైతే ఇంటికాడైతే ఆడుకుంటున్నాం అనమాట. అమ్మ చూడగా ఎగ్జిట్లు రాసిన వాళ్ళు గీతలు పెట్టేసింది. మేమైతే ఇంక బయట అయితే అందరూ ఉన్నాము. అయితే ఇచ్చిందనమాట లైట్. నువ్వేం పడిపోతున్నావా? పడిపోతావా నువ్వు? ఏమతా పిల్లలతో నాకు గడిచిపోతుంది. రేపు నా అక్టోబర్లోనా తోలుకుంటారంట. అక్టోబర్లో 4 పడుతుంది కదా అప్పుడు తోలుకుంటామనేరే. పలకాలు పట్టుకొని ఆడిపించుకుంటున్నారుగా. ఒకటి తీసుకో ఒకటి తీసుకో అయిరా అక్కది కాదు అది ముగ్గురుగా. మా ఫ్రెండ్స్ ఒకళ్ళు 2 ఒక్కటి తీసుకోండి 2 హ్యాపీకి అయితే 100 వాళ్ళు మాట్లాడతారు. అవు పండుగ మీద కదే ప్రశస్త బొమ్మాయి వాళ్ళు వచ్చారు కదా రా. మా ప్రశస్త ఎంత బాగా మాట్లాడుతుంది చూడండి. ఇక్కడైతే మాట్లాడుకుంటే మాట్లాడుకుంటే బోరాలు తెల్ల బోరాలు పెద్ద పెద్ద వస్తుంది కదా. ఇక్కడైతే మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడుతున్నారు? బాబాయ్ బొంబాయి అబ్బ అశోక్ బాబాయ్ లేదు బొమ్మాయి అవ్వాలి వచ్చారు కదా అంటే అవ్వు అక్కడ మాట్లాడుతున్నారు రండి ఫ్రెండ్స్ చూపిస్తాను అనుకొచ్చాను అంటుండేది. అత్త బాగున్నారు అత్త? బాగున్నావు అశోక్? సడన్ నేను తెలుసా అత్త మామూలు వీడియో మాట్లాడుకుంటున్నాము బయట తిరిగి చూస్తాను ఎప్ప కనపడాడే మీ తమ్ముడు వచ్చాడు అంటే యాలేదు లేనా యాలేదు రానుకష అని తోలుకొని వస్తే అప్పుడు ఈ పిల్లలు నా అటుకొస్తారు కదా గా గా. సో స్టూడెంట్స్ మొత్తానికి అయితే కనుక నాకైతే కొంచెం కాదు ఆల్మోస్ట్ మొత్తం సెట్ అయిపోయినాను. హ్యాపీ అమ్మాయ. సో ఇంకోటి మా చిన్న పాపకి అయితే ఆకు కత్తిరి వేపిద్దాం అనుకుంటున్నాం అనమాట. ఆకు కత్తిరి అంటే అదే ఎంటికల మీద ఆకు పెట్టి కత్తిరిస్తారు చూడండి. పుట్టినరోజు కలకల్లా ఆకత్తి రేపిస్తే పుట్టినరోజు అయిపోయిన తర్వాత పుట్టెంటుకలు ఇవ్వచ్చు అనమాట. అందుకోసమనే ఫస్ట్ ఆకత్తి రేపియాలా. సో చేద్దాం అనుకుంటున్నాము. కాకపోతే మళ్ళీ ఇంకోటి అమాస అంటున్నారు అనమాట. ముందర అమాస ఉన్నది వద్దు అంటే పిల్లమ్మనింది. అలాగే మా అమ్మని కూడా అడగాలి. అడిగితే అడగాల్సి నువ్వు ఇంట్లోకి వచ్చింది గురిగిలు ఇచ్చి సో మా అమ్మని కూడా అడుగుతాము. ఒకవేళ ఏం కాదంటే చేసేది లేదు ఫాన్లే అమాస అని అంటే వెయిట్ చేస్తాము. గురువారమా ఎప్పుడో అమాస? గురువారం అమాస అదే అంటున్నారు. మరి ఇంకా ఎక్కువ టైం లేదనమాట. 1వ తేదీకి వస్తే ఆ పుట్టినరోజు పొద్దున్నే పుట్టేది కాబట్టి ఇట్లా సంవత్సరం లోపల అయినట్టు ఉంటుందని ఆ కత్తిరి అయితే వేపిస్తున్నాము. పుట్టినరోజు అప్పుడే 5 వేపించింది. ఎందుకంటే పాప సాయంత్రం పుట్టేది కాబట్టి సంవత్సరం లోపలాగా అట్లా వేసింటి. వినోద్ ఇంకో నీకు ఒక విషయం చెప్పలేదు. వినోద్కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే వినోద్. హ్యాపీ అంటే నా బిడ్డ కానీ థ్యాంక్స్ డాడీ. ఏమోనని చెప్పిన దానికి హ్యాపీ అంటున్నారు కదా. జూన్ నా బర్త్డే ఫ్రెండ్స్, జూన్ 21వ తారీఖు. థ్యాంక్స్ డాడీ. ఎత్తుకో కనేపడదా నల్ల డ్రెస్ వేసుకున్నా. మరి ఎవరిది హ్యాపీ? నాన్నది. నాన్నది పండుకుందామా? అవు మరి 35 పండుకున్నాను. మరి నువ్వే చూడు ఇంకా లేచేవే అందరు పండుకునేరే. మరి అక్క పండుకునేది పాప పండుకునేదే. సో చూద్దాం ఫ్రెండ్స్, అన్ని అనుకూలం అయితే పాపకి ఆకత్తిరి వేస్తాం ఈ 2 రోజుల్లోన. లేదు ఖచ్చితంగా అమాస వాన్లాండి ఎందుకు అవండి అంటే ఇంకా కొంచెం నిదానం అవుతుంది. ఇలా అయితే మకానికి విచిత్రంగా వేసుకుంటున్నాం.
ఎట్టట్టుగానే వస్తున్నాం. సో అది ఫ్రెండ్స్, మరి హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము. సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ బాయ్. బాయ్ 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 బాయ్.